హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఈ రోజు కూడా మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోతున్నాము. సో మీరు కూడా మీ బైబిల్స్ని ఓపెన్ చేసి చూస్తూ చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి 5 వచనాలండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఈ ప్రేయర్లో మీరు కూడా ఏకీభవించండి. ప్రతి విధములైన సమస్యల నుంచి, ఏ ఆటంకాల నుంచి, అన్నిటి నుంచి కూడా మనల్ని విడుదల దయచేసి మనల్ని స్వతంత్రులుగా చేయగలిగిన దేవుడు మాత్రమేనండి. ఓకేనా? సో ఆ దేవుడి వైపు మనం చూస్తూ మన హృదయపూర్వకంగా భారాన్ని మొత్తం ఆయన మీద గనక మనం వేస్తే ఖచ్చితంగా మనతో ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు. మన పట్ల ఆయన యొక్క చిత్తాన్ని మనకి తెలియజేస్తారండి. ఓకేనా? సో ఆయన చిత్తం ఏముందో మనకి తెలియనప్పుడే మనము చాలా సందేహాలతోని, చాలా కన్ఫ్యూజన్స్ తోటి మనం అంతా కూడా నిండిపోయి ఉంటామండి. ఆ దేవుని యొక్క చిత్తం మనం తెలుసుకోగలిగితే కనుక మనకంటే ధైర్యవంతులు, మనకంటే భాగ్యవంతులు ఇంకొకళ్ళు అయితే ఉండరు అన్నట్టుగా మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మనం నిలబడగలుగుతాం. ఓకేనండి? సో ఎందుకంటే దేవుని ప్రణాళిక ఎప్పుడు కూడా మనల్ని ఉన్నత స్థితిలోనూ అన్ని విషయాల్లో కూడా సమృద్ధిగాను ఉంచే విధంగానే ఉంటుంది కదండి. సో ఖచ్చితంగా నమ్మడం మన వంతు అయితే, మన వలన నమ్మడం అనేది సాధ్యమైతే, మనం చేయగలిగితే అద్భుతాలను అప్పుడు మాత్రమే చూడగలుగుతాం. సరేనా? ఒక ప్రేయర్ చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, దేవానికి వేల స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ రోజు వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు యేసయ్యా. ప్రభా, చదవబడిన నీ వాక్యం ద్వారా నీవే మా అందరితో కూడా మాట్లాడండి. నీ వాక్యాన్ని మాకు తెలియచేయండి. ప్రతి ఒక్క హృదయంలో కూడా నాటబడి ఫలించే విధంగా నీ కృపను, సహాయాన్ని దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరికైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రభా, వారి మీద నీ యొక్క హస్తాన్ని ఉంచి నీవు ముట్టి ప్రభా స్వస్థపరిచి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాను. ఫైనాన్షియల్ ఎరుకులు ఇబ్బందులతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆలోచనలు, మంచి సలహాలు నీవే దయచేయండి ప్రభా. నీ చిత్తానుసారంగా మంచి మార్గంలో నడిపించి ప్రభా వారికి ధైర్యాన్ని నీవే దయచేయమని ప్రభా. ప్రతి ఆటంకాల నుంచి విడుదలను దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరికైతే నన్న తండ్రి ప్రభా ఇంట్లో సమాధానం లేకుండా ప్రభా ఉన్నారో తండ్రి, ప్రతి గృహానికి నీవు యజమానిగా నిలబడి నీవు మాత్రమే ప్రభా సమాధానానికి కర్తవు కాబట్టి ప్రభా నీ మీద ఆధారపడుతూ అడుగుచున్నాం తండ్రి. నీవే సమాధానాన్ని దయచేసి ప్రభా, నీవేనైనా ప్రభా ఘనత, మహిమ, ప్రభావం పొందుకోమని ఈ చిన్ని ప్రార్థన త్వరలో రానున్న యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బాయ్.